ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమర్నాథ్ ఈ పేరు వింటేనే భక్తులు ఎంతో అద్భుతమైన అనుభూతికి లోనవుతారు. అలాంటిది ఈ యాత్ర చేస్తే ఇంకెంత ఆనందానుభూతులకు లోనవుతారో కదా. అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకతతో పాటు ఎంతో విశిష్టత కూడా ఉంది. హిందువులు ఒక్కసారి అయినా జీవితంలో చేయాలనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. ఇది భారతదేశ తీర్థయాత్రలో ఒకటి. ఈ యాత్రను ఎప్పుడు అంటే అప్పుడు ఎందుకు చేయలేము? అంత ఎత్తులో ఉన్న ఈ గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్ని అయినా భరించేంత భక్తుల నమ్మకం వెనుకున్న రహస్యం ఏమిటి? అక్కడ ఉన్న జంట పావురాల మిస్టరీ ఏమిటి? నిజంగా అమర్నాథ్ గుహ ఎన్నో రహస్యాలకు నిలయమా? ఇక్కడకు ఎలా వెళ్ళాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమర్నాథ్ సముద్ర మట్టానికి 4175 మీటర్ల ఎత్తులో ఉంది ఈ ప్రదేశం. మిగిలిన యాత్రలతో పోలిస్తే ఎంతో భిన్నమైన, నియమనిష్టలతో కూడుకున్న, కష్టమైన, అత్యంత సాహసోపేతమైన, మరణ భయాన్ని కంటికి చూపించే యాత్ర అమర్నాథ్ యాత్ర. ఎంతటి ప్రతికూల పరిస్థితులు అయినా ఎదుర్కొనే ఆధ్యాత్మికత ఉట్టిపడే అమర్నాథ్ వైభోగం మాటల్లో చెప్పలేనిది. 5000 ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే ముని గుర్తించాడని పురాణాల కథనం. ఈ లోకము నుంచి పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానం అయ్యింది కూడా ఇక్కడే అని చెప్తారు. అమర్నాథ్ శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ మంచుతో సహజంగా ఏర్పడే శివలింగం. హిమగిరుల్లో సంవత్సరంలో కేవలం 2 మాసాలు మాత్రమే దర్శనమిచ్చే అమర్నాథ్ హిమలింగం సహజంగా వెలుస్తుంది. హిందూ మతాన్ని విశ్వసించే వారంతా పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివయ్యను కొలిచేవారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలని, జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహలోని హిమలింగాన్ని దర్శించుకోవాలని తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వెళ్తారు. 3888 మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించడానికి 2 నెలలు అనువైన సమయం. అవి జూలై మరియు ఆగస్ట్. ఈ యాత్ర 62 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ తీర్థానికి 2 హిందీ పదాల కలయిక. అమర్ అంటే శాశ్వతమైన, నాథ్ అంటే దేవుడు. శాశ్వతమైన దేవుడు అనే అర్థం వలన వచ్చింది. అమర్నాథ్ యాత్ర గురించి ఎంత టెక్నాలజీ పెరిగినా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో అలానే ఉండిపోయాయట. వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యపడలేదు. కాశ్మీర్ని భూతల స్వర్గం అంటారు. అక్కడ ఓవైపు ఆకాశాన్ని అంటే ఎత్తైన పర్వతాలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోతైన లోయలు, వాటి మధ్యలో దేవదారు వృక్షాలు, కొండల మధ్యలో నుంచి గలగల పారే సెలయేళ్లు, హిమాలయాల్లో తప్ప ఇంకా ఎక్కడా చూడని చీనార్ వృక్షాలు. వెళ్లిన వారికి ఇది ఒక అద్భుత లోకం అనిపిస్తుంది. వేసవి ముగిశాకే ఈ మహా అద్భుత శివలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ శివలింగం కేవలం 2 నెలలు మాత్రమే ఉంటుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంగా మారుతాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇలానే జరుగుతుంది. ఈ మంచు శివలింగం చంద్రుడి ఆధారంగా పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. ఇక అమర్నాథ్ గుహ విషయానికి వస్తే, హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడి మెడలో వేసుకునే కపాలదండ విషయమై అడుగగా, పార్వతి, అవన్నీ నీ జన్మలకు గుర్తులు అని చెప్తాడు శివుడు. పార్వతీదేవి, నేను మాత్రమే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకున్నానా, మీరు తీసుకోలేదా? ఇదెలా సాధ్యం? ఇలా ఎప్పుడు ఎందుకు జరుగుతుంది? ఆ రహస్యం ఏమిటి? అసలు ఏమిటా అమరత్వ రహస్యం చెప్పండి అని అభ్యర్థిస్తుంది. దానికి స్పందిస్తూ శివుడు, దేవి, ఇది ఎవరికీ తెలియకూడదు, అతి పవిత్రమైన రహస్యం. ఇది నీకు ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో తెలియజేస్తాను అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఈ గుహను ఎంచుకొని పార్వతీదేవితో ఇక్కడకు వస్తాడు. శివుడితో పాటు అతని గణాలు కూడా వస్తాయి కదా. అప్పుడు శివుడు బైల్గామ్ అనే ప్రదేశంలో తన నందిని విడిచిపెడతాడు. తరువాత చందన్వారిలో తన సిగలోని చంద్రుణ్ణి, శేష్నాగ్ వద్ద తన మెడలోని పాముని, మహాగణేష్ పర్వతం వద్ద గణేశుణ్ణి, పంచతర్ని దగ్గర తనలోని పంచభూతాల్ని, ఇలా అందర్నీ అన్నిటినీ విడిచిపెట్టి కేవలం పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరే ఆ గుహలకు వెళ్లారట. ఆయా ప్రాంతాల పేర్లు కూడా అందుకే శివుడు విడిచిన వాటి పేర్లతో ఉంటాయి. శేష్నాగ్ సరస్సు, ఇది 7 పర్వత శిఖరాలను కలిగిన పర్వత ప్రాంతం. ఈ 7 శిఖరాలు ఆదిశేషుడు 7 పడగలకు గుర్తుగా చెప్తారు. ఇది అమర్నాథ్లో ప్రసిద్ధ ఆకర్షణ. ఇది పెహల్గావ్ లేదా బైల్గావ్కి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు సముద్ర ప్రాంతానికి 3650 మీటర్ల ఎత్తులో ఉండటం వలన జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. జూలైలో మాత్రమే దీనిని చూడగలము. ఇక గుహలోకి వెళ్లిన తరువాత ఆ రహస్యాన్ని ఎవరూ వినకూడదు అని తన డమరుకాన్ని మోగిస్తాడు శివుడు. ఆ శబ్దానికి అక్కడ ఉన్న పశుపక్షాదులు దూరంగా వెళ్ళిపోతాయి. ఇక అక్కడ అగ్నిని సృష్టించి క్రిమికీటలను కూడా నాశనం చేస్తాడు. అయితే అక్కడ 2 పావురాల గుడ్లు ఉండిపోతాయి. అవి శివుడు వేసిన అగ్ని వేడికి పొదగబడి పిల్లలు అవుతాయి.
అలా అవి ఆ శివుడు చెప్పిన అమరత్వ రహస్యాన్ని విన్నాయి. ఈ విషయం తెలిసిన శివుడు అవి పిల్లలే కనుక వీటికి మళ్ళీ ఇవి పిల్లల్ని సృష్టించకుండా అలానే అమరత్వంతో ఇక్కడే ఉండే వరాన్ని ఇస్తాడు. అవి ఇప్పటికీ ఉన్నాయి అని చెప్తారు. అమరత్వం రహస్యం విన్నవారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదు అనడానికి ఇవి ఉదాహరణ. ఆ మంచు కొండల్లో పావురాలకు ఆహారం ఏమిటో, ఆ ప్రాంతం మంచుతో కప్పబడిపోయినప్పుడు ఆ పావురాలు ఎక్కడికి వెళ్తాయో, మళ్ళీ యాత్ర సమయానికి అక్కడకు ఎలా వస్తాయి అనేది మాత్రం అంతుచిక్కని రహస్యంగానే నేటికీ ఉంది. పైగా ఇవి అందరికీ కనిపించవట, కొంతమందికి మాత్రమే కనిపిస్తాయట. ఇక్కడ ఉండే శివలింగం శివుని జలరూపంగా భావిస్తారు. పరమశివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను వదిలిపెట్టిన ప్రాంతాన్ని పంచతర్ని అంటారు. శివుడు పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పిన ఈ గుహలోనే శివుడు హిమలింగంగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అందుకే దీనిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడకు వస్తారు. అమర్నాథ్ గుహకు చేరుకునే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న 5 ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవేశించే పంచనదులు శివయ్య జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. అమర్నాథ్ గుహలో శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుందట. ఈ నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 300 బీసీకి చెందిన ఆర్యరాజు ఈ లింగాన్ని అర్చించినట్లుగా చెప్తారు. కాశ్మీర రాజుల కథనాలను వివరించే రాజతరంగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉన్నదని, అమర్నాథ్ స్వామికి రాణి సూర్యమతి త్రిశూలం, బాణలింగాలను సమర్పించినట్లు ప్రాచీన గ్రంథాల్లో ఉంది. ఈ అమర్నాథ్ గుహ సుమారు 5000 సంవత్సరాల కంటే పురాతనమైనదని, ఈ హిమలింగం ప్రళయకాలంలో వెలసింది అనేది ప్రతీతి. ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే యాత్రికులు ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుల్లా ఈ యాత్రను పూర్తి చేస్తారు. సాక్షాత్తు శివపార్వతులు నడయాడి అంతర్ధానం అయిన స్థలం యాత్రాస్థలంగా ఎలా మారింది, ఇక్కడకు వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.